ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవుని వాక్యాన్ని మనం విందామండి. వినడానికి ముందు మనం వాక్యం వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. విన్న వాక్యము అర్థం చేసుకునే జ్ఞానం కోసం కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరుదాం. ఎందుకంటే మనం వాక్యం వినేది మన జీవితాల్లో అన్వయించుకోవడానికి, అటెండెన్స్ కోసం వాక్యం వినడం లేదు. ఒకవేళ అటెండెన్స్ కోసమే అయితే, అంటే ఎలాగైతే స్కూల్స్‌లలో, కాలేజెస్‌లో క్లాస్ విన్నా, వినకపోయినా అక్కడ కూర్చున్నందుకు హాజరేస్తారు కదా! అటెండెన్స్ ఏస్తారు కదా! అలాంటి వాక్యం కాదండి. అలాంటి సెషన్ కాదు. అలాంటి అవసరత కూడా లేదు. నేను బాగా విశ్వసిస్తాను. దేవుడు ఒక రోజుని మన జీవితంలో పొడిగించాడు ఆయుష్ రూపంలో అంటే, ఏదో మార్చుకోవడానికి. మన అంతిమ లక్ష్యం ఏంటో తెలుసా? క్రైస్తవుల కొరకు నేను మాట్లాడడం లేదు. ఈ భూమి మీద మనిషిగా ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతా ఉన్నాడు దేవుడు. ప్రతి ఒక్కరి కోసం ఈ వాక్యం. చాలా సార్లు మనం అనుకుంటాం, ఈ వాక్యము మా అమ్మ కోసం, ఈ వాక్యం మా నాన్న కోసం, ఈ వాక్యం నా భర్త కోసం, లేకపోతే ఈ వాక్యం నా బిడ్డలు వినాలి, లేకపోతే ఈ వాక్యము నా తమ్ముడు వినాలి. అంటే వాక్యం వినిపిస్తున్నప్పుడు ఇది వాళ్ళ కోసం, ఇది వీళ్ళ కోసం అనుకుంటాం. ఈరోజు వాక్యంలో దేవుడు మనతోటి "నువ్వు నీ భార్యని ప్రేమించు" అని ఒక వాక్యం వచ్చిందనుకోండి. మన మనసులోకి ఏం ఆలోచనొస్తుంది? ఆహా! అంటే ఈ వాక్యం కేవలం భర్త కోసం మాత్రమే అని అనుకుంటాం మనం. కదండీ! కానీ కాదు. దేవుడు మన చెవులోకి ఆ మాటను తెచ్చాడు అంటే, ఆ వాక్యము నా చెవుల్లో నుంచి నా హృదయంలోకి వెళ్ళాలి. ఈ వాక్యంతో దేవుడు నాతో మాట్లాడుతా ఉన్నాడు. నేను ప్రేమ కలిగి జీవించాలి. మీకిక్కడ అర్థం అవ్వాల్సిందేంటంటే, వాక్యము వారి కొరకు, వీరి కొరకు కాదు. వాక్యం ఎవరి కోసం? నా కోసం. ఎవరికి వారి మాట చెప్పుకుంటే, మనం ఎంతో ధన్యులం అవుతామండి. ప్రైజ్ ద లార్డ్. మన చెవిలోకి ప్రభు యొక్క మాట వినిపిస్తున్నప్పుడు, ఇది నా కొరకు కాదు అని అనుకుంటే, ఈ వాక్యం మీరు వినకండి. ఎందుకంటే, ఈ వాక్యం మీకోసం. ఈ వాక్యము విన్న తరువాత జీవితం మనం మార్చుకోలేకపోతే, ఈ వాక్యం వినకండి. ఎందుకంటే, ఈ వాక్యం విన్నాక మనల్ని మనం పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగించుకోవాలి. అప్పుడే మార్పు సంభవిస్తా ఉంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మీరు మీ ఇంట్లో చెత్తగా ఉందనుకోండి. బాగా చెత్త చెత్తగా ఉంది. అంటే బాగా డర్టీ ఉంది. బాగా డస్ట్ ఉంది. ఇప్పుడు మీ యొక్క గృహాన్ని క్లీన్ చేయాలనుకోండి. ఏం చేస్తారు మీరు? క్లీన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాల లోపలికి రావడానికి. మీరు వారిని బయటే బెట్టి, మీరు లోపలుండి ఈ రూమ్ అంతా చెండాలంగా ఉంది. ఈ రూమ్ అంతా డర్టీ ఉంది. ఈ రూమ్ అంతా చెత్తగా ఉంది. ఇలా మాట్లాడితే శుభ్రం కాదు. ఏం చేయాలి? ఎవరైతే శుభ్రం జేస్తారో వారికి మీ గృహంలోకి పర్మిషన్ ఇవ్వాలి. మీరేం చేయాలి? పర్మిషన్ అంటే మీరేం సంతకం పెట్టే పని లేదు కానీ, వారు రావడానికి మీరు ఆమోదం తెలిపాలి. ఎలా తెలుపుతాం? నోటితో. మే ఐ కమ్ ఇన్ సార్ అంటే ఏం చేస్తారండి? యెస్ కమ్ ఇన్. అమ్మ నేను రావచ్చా లోపలికి? ఆ! రండి. అర్థమవుతుంది గదండీ! వాక్యం చాలా సింపుల్. మనకి పరిశుద్ధాత్మ దేవుడు చాలా సులభమైన పద్ధతిలో వాక్యాన్ని బైబిల్‌లో పొందుపరిచారు. వాక్యం ఎంత సింపుల్ అంటే నువ్వు నోటితో ఒప్పుకుంటే చాలు. నమ్మాలి. నీ హృదయంతో నమ్మాలి. నీ హృదయంతో విశ్వసించాలి. నీ నోటితో ఒప్పుకోవాలి. ఎలాగైతే ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలో మీ యొక్క గది అపరిశుభ్రంగా ఉన్నప్పుడు, మీకెలా కావాలో అలా మార్చే వాళ్ళు బయట ఉన్నప్పుడు, వారిని మీరు ఆమోదించాలి. ఇప్పుడు ఆమోదించినప్పుడు నేను మీకింకా ఎగ్జాంపుల్‌ని ఇంకా సులభంగా అర్థం అవ్వడానికి నేను చెప్తున్నాను. ఒక గది నిండా
ఫైల్స్‌తో, పేపర్స్‌తో నిండిపోయి ఉన్నప్పుడు నేనేం చేస్తాను? నే అయితే నేనన్నా వెళ్లి క్లీన్ జేయాలి. లేదు నాకు చేత కాదు అనుకుంటే, నేను ఎవరైతే శుభ్రం జేస్తారో వారిని లోపలికి పిలవాలి. ఇప్పుడు లోపలికొచ్చిన వాళ్ళేం జేస్తారు? గదంతా శుభ్రం జేస్తా ఉంటారు. శుభ్రం జేస్తా ఉన్నప్పుడు, అమ్మ ఈ పేపర్ ఇక్కడి నుంచి తీసేయాలి. ఈ ఫైల్ ఇక్కడి నుంచి తీసేయాలి అన్నప్పుడు నువ్వేం చేయాలి? ఆ! తీసేసేయి. నాకు గది శుభ్రంగా ఉండడం కావాలి. తీసేసేయి. అది చెత్త. చెత్తంతా తీసి కాల్చేసేయి. చెత్తంతా తీసి పారేసేయి. ఇప్పుడు ఈ గది శుభ్రంగా ఉంటుంది. అలాగే ఈరోజు వాక్యము వినడానికి కూర్చున్నాం. లేదా మనం వాక్యం వింటున్నాం. వినేటప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఆమోదం తెలుపుదాం. యోహాను సువార్త 1:12లో ఎందరైతే నన్ను అంగీకరిస్తారో ఏం చేయాలంట? అంగీకరించాలి. ఎలా అంగీకరించాలి? నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా. నీవు నా రక్షకుడవు ప్రభువా. నువ్వు నా కోసం ఈ లోకానికొచ్చావు అనేది ఒప్పుకుంటేనే మనము ఆయన బిడ్డలము అని వాక్యం చెప్తుంది. ఈరోజు మనం కూడా వాక్యం వినడానికి కూర్చున్నాం. ఇప్పుడు ప్రభువుకి చెప్దాము. దేవా! నా బ్రతుకంతా కుళ్ళు పట్టిపోయింది. నా మనస్సంతా వ్యర్థమైన ఆలోచనలతో నిండిపోయింది. నా నోరంతా కూడా తప్పుడు మాటలతో నిండిపోయింది. ఈ లోకానికి సంబంధించిన ఎంతో చెత్త నా హృదయంలో, నా ఆలోచనల్లో కూరుకుపోయింది. ఇక్కడి నుంచి ఎవరు తెస్తారు బయటికి? ఎవరు నన్ను బయటికి తీసుకురాగలరు? బయట కలిగిన గాయానికి మందుంటే కొంతకాలానికి మానిపోతుంది. ఆ మందు వెయ్యకపోయినా కొంతకాలానికి మానిపోతుంది. నీ హృదయంలో ఉన్న పాప స్వభావం, నా హృదయంలో ఉన్న పాప స్వభావము. పాప స్వభావము అంటే దొంగతనము, వ్యభిచారము, అబద్ధాలు కాదండి. దేవునికి అయిష్టంగా నువ్వు ఏం చేసినా, నేనేం చేసినా అది పాపమే. నేను దేవుని బిడ్డను కాదు అని అంటారు చూడండి, పాపమే. వాక్యం ఏం చెప్తుంది? నువ్వు దేవుని యొక్క పోలిక అని చెప్తుంది. మనం పాపం అంటే చాలా హై గ్రేడ్ స్టాండ్ తీసుకుంటాం. కానీ పాపం అంటే ఆజ్ఞని అతిక్రమించాడు. ఈ వాక్యంలో ఎన్నో మాటలు దేవుడు చెప్పాడు. ఎన్ని మాటలు మనము నమ్మకుండా ఉన్నాం. ఎన్ని మాటలని కనీసం పట్టించుకోకుండా ఉంటాం. ఎన్ని మాటలని ఇంకా అతిక్రమిస్తూనే బ్రతుకుతున్నాం. ఎన్నిసార్లు ఆయన గాయాలు రేపుతున్నాం. ఎన్నిసార్లు ఆయన మాటలు విశ్వసించకుండా కఠినం కలిగిన హృదయం వలె తిరుగుతా ఉన్నాం. ప్రభు దగ్గర కూర్చుందాం. అడుగుదాం ప్రభుని. దేవా! నా హృదయాన్ని మార్చగలిగిన వాడవు. నా హృదయపు నా హృదయపు ప్రతి కాఠిన్యమును సున్నితపరచగలిగిన వాడవు. యేసయ్యా! నీ పాదములకి వందనాలు. ఈరోజు నాతో మాట్లాడు. నా హృదయంలో ఉన్న ఈ చెత్త అంతటిని నువ్వు కాల్చివేసేయి ప్రభువా. నీ దహించే అగ్ని చేత కాల్చివేసేయి. నా యొక్క మనస్సుని, నా హృదయాన్ని, నా జీవితాన్ని కేవలం నీ మాట చేత శుద్ధీకరించు. తండ్రి నీకు స్తోత్రాలు. ఈరోజు మేము మీ మాటలు వినడానికి కూర్చున్నాం ప్రభువా. మీరు మాట్లాడే ప్రతి మాట మా జీవితాలలో ఒక గొప్ప రూపాంతరత తీసుకురావడానికి, ఈ లోకానికి దేవా యేసుని నమ్మిన బిడ్డలు ఎలా ఉంటారో మేము మాదిరి చూపించడానికి మాకు సహాయం చేస్తూ రమ్మని నా ప్రభు నా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ నేను అడిగిన ప్రతి మనవిని మీ నామములో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. క్రీస్తుతో సహవాసము కొంత పీరియడ్‌కి సంబంధించింది కాదండి. అంటే నా మాటలు మీకు అర్థమైతే ఈరోజు సార్వత్రిక సంఘములో ప్రపంచమంతటా ఉన్న క్రైస్తవులు భస్మ బుధవారం అని పాటిస్తా ఉంటారు. నేను ఇలాంటి వాటికి వ్యతిరేకి అని నేను చెప్పడం లేదు కానీ, ఏదైనా వాక్యంతో ముడిపడకపోతే
ఏదైనా వాక్యంతో మమేకం అవ్వకపోతే, ఏదైనా వాక్యం దాటి మాట్లాడితే దాన్ని నమ్మకూడదనే చెప్తా నేను. భస్మ బుధవారం గురించి బైబిల్‌లో ఉందా? లేదా? అనే వాదన కంటే, మీరు ఒకవేళ ఉపవాసం చెయ్యాలి అనుకుంటే, అది ఎలా చెయ్యాలి అనేది, లేపోతే ఈ ఎలా ఉపవాసాన్ని పాటించాలి అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నా ఉద్దేశ్యం ఏంటంటే, బైబిల్ ఉద్దేశ్యమే. బైబిల్‌లో మీరు ఉపవాసం చెయ్యండి అనే మాట చాలా తక్కువ సార్లు రాశారు. ఎందుకు రాశారో కూడా మీరు చదవాలి. ఎస్తేరు ఉపవాసం చేసింది తన ప్రజల్ని విడిపించుకోవడానికి. యోనా నినివే పట్టణానికి నాశనం గురించి, దేవుని యొక్క ఉగ్రత గురించి ప్రకటించినప్పుడు ఉపవాసం చేశారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఉపవాసం చేశారు. చాలా మంది ఇవే చెప్తా ఉంటారు. ఉపవాసం అనగానే వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అని మనకి చెప్తా ఉంటారు. కానీ ప్రియులారా, ఉపవాసం ఎందుకు చెయ్యాలి అనేది ఫస్ట్ పాయింట్. మనం ఎవరికీ సమాధానం చెప్పట్లేదండి. మనల్ని ఎవరు పిలిచి నువ్వెందుకు ఉపవాసం చేస్తున్నావంటే వాళ్ళకి సమాధానం చెప్పండి అని కాదు. మనకు తెలియాలి. నాకు తెలియాలి. నేనేం చేస్తున్నానో నాకు తెలియాలి. చాలామంది ఏం చేస్తున్నామో తెలియకుండా చేశారనుకోండి, దాని ప్రతిఫలం ఏమీ ఉండదు. ఇప్పుడు మా అమ్మ శుక్రవారం, శుక్రవారం ఉపవాసం ఉండడం నేర్పించింది. నేను ఉంటాను ప్రతి శుక్రవారం అంటే, దేర్ ఈస్ నో మీనింగ్ ఇన్ థాట్. నేను నడుస్తున్నాను, ఎక్కడికెళ్తున్నావు నువ్వమ్మా అంటే, తెలీదండి రోడ్డెంబడి పడిపోతున్నానంటే, దేర్ ఈస్ నో మీనింగ్ ఇన్ థాట్. ఓ బస్ ఎక్కారు, బస్సు కండక్టర్ వచ్చి ఎక్కడికివ్వాలమ్మా టికెట్ అంటే, తెలీదండి అన్నామనుకో, దేర్ ఈస్ నో మీనింగ్ ఇన్ థాట్. So point is what? Whatever you are observing, let's know the meaning from the Bible. హల్లెలూయా. నువ్వేం చేసినా బైబిల్‌లో ఉన్న వాక్యంతో సరిపోల్చుకోవడం చాలా అవసరం. ఓకే. మొదటి విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తానండి. మార్కు సువార్త, అందరూ కూడా నాతో పాటు తీయండి. మార్కు సువార్త ఆహ్, మత్తయి సువార్త అన్నిట్లో ఉందండి ఈ కాంటెక్స్ట్. మనము ఒక్కొక్క కాంటెక్స్ట్‌లో చూద్దాము. మత్తయి సువార్తలో ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 17 అధ్యాయంలోకెళ్దాము. 17వ అధ్యాయంలోకి రండి. ఇక్కడ 17వ వచనాన్ని ఒకసారి చదవండి. మత్తయి అందుకు సువార్త. యేసు, చదవండి. విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలము ఉందును, 16, ఎంతవరకు మిమ్మల్ని సహించును. 16, 17 2 చదవండి. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకొని వచ్చితిని కాని వారు వారిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేనెంత కాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును. ఆ! హల్లెలూయా. ఇక్కడ ఒక మాటని అండర్‌లైన్ చేసుకుందామండి. ఇక్కడ ఏమిటంటే, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా. ఇది అండర్‌లైన్ చేసుకోండి. మనము చాలా తిట్లు చూస్తాం బయట. మన తల్లిదండ్రులు మనల్ని గద్దిస్తా ఉంటారు. మనం చేసే తప్పులకి తిడతారు కదండీ! అలాగే ప్రభువు గూడా తన శిష్యుల్ని గద్దిస్తా ఉన్నాడు. శిష్యుల్ని తిడతా ఉన్నాడు. ఏమని తిట్టాడో తెలుసా? యేసు మాట్లాడిన మాట, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా. దాని అర్థం ఏంటండి? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు వారిని తిడుతున్నట్టుగా మనం ఇక్కడ చదువుతున్నాం? ఎందుకు అంటే, పైన ఒక ప్రాబ్లమ్ ఉంది.
ఒక అతను తన కొడుకుని తీసుకొని వచ్చాడు. తన కొడుకు యొక్క పరిస్థితి చాలా వర్స్ట్ ఉంది. అంటే హీనాతి హీనంగా, ఘోరాతి ఘోరంగా ఉంది. ఎలా ఉంది అంటే ఆయన చాంద్ర రోగంతో బాధపడతా ఉన్నాడు. అగ్నిలో, నీళ్ళలో పడిపోతా ఉంటాడు. సో అలాంటి ఒక కేస్ మన ముందుకు వచ్చినప్పుడు మనకు కూడా భయం వేస్తుంది. ఒక వ్యక్తి ఉన్నట్టుండి నీళ్ళలో పడిపోతాడు. ఒక వ్యక్తి ఉన్నట్టుండి అగ్నిలో పడిపోతాడు. అప్పుడు చూసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి? మనకి మన స్పిరిచువల్ ఐస్ పనిచేయవు. మన ఫిజికల్ ఐస్ పనిచేస్తాయి. మన ఫిజికల్ ఐస్ ఏం చెప్తాయంటే, మనకు కనిపించే ఈ కళ్ళు ఏం చెప్తాయంటే, వాడికి చాలా టిపికల్ ఉంది పరిస్థితి. చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నాడు. నేనేం చెయ్యలేను అని అనుకుంటాం. కానీ ఆత్మీయ నేత్రాలతో చూస్తే వాళ్ళలో ఒక ఈవిల్ స్పిరిట్ పనిచేస్తా ఉంది. దాన్ని ఇక్కడి నుంచి పంపించేస్తే వాడు సెట్ అయిపోతాడు అనేది విశ్వాసంలో ఉన్న వాడికి అర్థమవుతుంది. ఇక్కడికి శిష్యుల దగ్గరికి ఆ తండ్రి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చినప్పుడు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినంత గుర్తుపెట్టుకొని 16వ వచనం చదవండి మళ్ళీ. 16, 17, 18 ఈ 3 వచనాలు చదవండి ఒకసారి. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి తిని కాని వారు వారిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకుని రండని చెప్పాను. అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది దానిని తరలి వదిలిపోయిను. ఆ గడియ ముందే ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ప్రభు వారికి ఏం చెప్పాడు? మూర్ఖతరము వారలారా. ఎవరిని అంటున్నా ఉన్నాడు? అక్కడున్న శిష్యులు. ఏం తక్కువైతే మూర్ఖులం అవుతామండి? విశ్వాసం లేకపోతే. హల్లెలూయా. విశ్వాసం కలిగి ఉంటే జ్ఞానులం అవుతాం. విశ్వాసం లేకపోతే మూర్ఖులం అవుతాం. అసలు విశ్వాసం అంటే అర్థం ఏంటి అనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాము. ఇక్కడ విశ్వాసం అనే మాట మీరు అనేక ట్రాన్స్లేషన్ లో ఉన్న ఇంగ్లీష్ బైబిల్స్ చూస్తే బిలీఫ్ అనే పదం రాశారు. నేను మళ్ళీ చెప్తున్నాను, బిలీఫ్ అని రాశారు. తెలుగులో బిలీఫ్ అంటే నమ్మకం అని అర్థం. నమ్మకం అంటే నమ్మకం అంటే అర్థం ఏంటండి? నేను మీ ఇంటికి ఫోన్ చేశాను, నేను వస్తున్నాను రేపు అని చెప్పాను. నేను రాకముందే నా మాటని మీరు నమ్మి నా మాటని మీరు నమ్మి నా కోసం అన్ని సిద్ధం చేస్తారు కదా. ఆ ఎలా సిద్ధం చేశారు? నేను చెప్పిన మాటని నమ్మి నేను వస్తే ఏం చేస్తానో అవి నా కోసం చేశారు మీరు. హల్లెలూయా. నా మాట మీకు అర్థమైందా అండి? ఆ దాన్నే మనం నమ్మకం అంటాం. నమ్మకానికి నిర్వచనం రాసుకోండి. బైబిల్ చెప్పే నిర్వచనం. నమ్మకానికి నిర్వచనం ఏంటంటే, యాక్షన్ కరస్పాండింగ్ టు ది మెసేజ్ యూ హర్డ్. విన్న దాన్ని అనుసరించి పని చెయ్యడం. దాన్ని ఏమంటామంటే నమ్మకం అని పిలుస్తాం. ఇక్కడ ప్రభు అడుగుతా ఉన్నాడు, నమ్మకం ఎందుకు పోయింది మీకు? దేంట్లో నమ్మకం పోయింది? ప్రభు చెప్పిన మాటలో నమ్మకం పోయింది. అందుకే ప్రభు అంటాడు, విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలం ఉంటాను. నేను అనే పదానికి అర్థం ఏంటంటే వాక్యం. వాక్యము ఎంతకాలం ఇంకా మీ దగ్గరికి రావాలి? ఎన్నిసార్లు వాక్యం చెప్తే మీరు మారుతారు, మీరు నమ్ముతారు. నమ్మడం అంటే ఏంటి? ఏదైతే మీరు విన్నారో దానికి అనుగుణంగా పని చెయ్యడం. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడో చూద్దాం వాళ్ళకి. లూకాసు వార్త 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. లూకాసు వార్త 9వ అధ్యాయం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. హల్లెలూయా. ఏమిచ్చాడండి ప్రభు వారికి? లూకాసు వార్త 9వ అధ్యాయం మొదటి వచనంలో
శిష్యుల్ని పిలిచి చదవండి అండి. లూకా సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో తన శిష్యుల్ని పిలిచారు. పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును ఆ రోగములు హల్లెలూయా ఏమిచ్చాడు ప్రభు? దయ్యముల మీద శక్తి, అధికారం. అంటే ఇప్పుడు చాంద్ర రోగంతో బాధపడుతున్న వ్యక్తి ఎవరి అధికారం క్రింద పనిచేస్తా ఉన్నాడు? ఒక దయ్యము అధికారంలో పనిచేస్తా ఉన్నాడు. అందుకే వాడికి తెలియకుండానే వాడు నీళ్ళలో పడుతున్నాడు, అగ్నిలో పడిపోతా ఉన్నాడు. చాలా మంది తెలియకుండానే మాట్లాడేస్తా ఉంటారు, తప్పు మాటలు మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు. వాళ్ళకి ఏం చేసేది తెలియదు, చాలా హై టెంపర్ లో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? వాళ్ళ మాటలకి మనం రియాక్ట్ అవుతాం కదండి. చాలా ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే, వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియకపోతే వాడిలో ఏమున్నట్టు? దయ్యం పనిచేస్తా ఉన్నట్టు. ఇప్పుడు అటువంటి దయ్యం మీదే దేవుడు వారికి ఏమి ఇచ్చాడండి? శక్తినిచ్చాడు, అధికారం ఇచ్చాడు. ఈ మాటని వారు నమ్మితే, అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు ఇది దేవుని మాట. దేవుని మాట ఏం చెప్తుంది శిష్యులకి? నేను మీకు అధికారం ఇచ్చాను, రోగములు స్వస్థపరిచే వరాన్ని కూడా మీకు ఇచ్చాను అని దేవుడు శిష్యులకు చెప్పాడు. ఇప్పుడు ఈ మాట శిష్యులు నమ్మి ఉంటే ఏం చేసేవాళ్ళు? ఆ వచ్చిన వ్యక్తి ఎంత టిపికల్ పరిస్థితుల్లో ఉన్నా, ఎంత సీవియర్ కండిషన్ లో ఉన్నా, వారికి ఏం అర్థమవుతుంది? దేవుని మాట కనిపిస్తుంది. ఇప్పుడు దేవుని మాట ఏమో నేను మీకు అధికారం ఇచ్చానని చెప్తుంది. వారి కళ్ళ ముందు కనిపిస్తున్న పరిస్థితి ఏమో విభిన్నంగా ఉంది. వారి కళ్ళ ముందు ఏం కనిపిస్తా ఉంది? ఒక వ్యక్తి వారి శక్తికి మించి ఉన్నాడు. అప్పటి వరకు పక్షవాయువు గల రోగి బాగు చేశారు శిష్యులు. అప్పటి వరకు కుంటివాడిని బాగు చేశారు శిష్యులు. ఎప్పుడైతే ఈ వ్యక్తి వాళ్ళకి కనబడ్డాడో వారిలో ఒకలాంటి టెన్షన్ వచ్చిందేమో, లేకపోతే మేము చెయ్యలేము అనే ఒక భయం పనిచేసిందేమో. అందుకే ఆ 16వ వచనంలో ఆ తండ్రి చెప్తాడు యేసయ్యకి, నీ శిష్యుల యొద్దకే తీసుకెళ్ళా నేను, కానీ వారు స్వస్థపరచలేకపోయారు. ఎందుకు స్వస్థపరచలేకపోయారు? ఆ మాట ప్రభు చెప్తున్నాడు. ఎందుకు స్వస్థపరచలేదు అంటే వారిలో విశ్వాసం లేదు. ఈ రోజు ప్రశ్న, నువ్వు వాక్యము నమ్మితే, దేవుడు నీ కోసం ఏం చేశాడో నమ్మితే, దేవుడు నీ కోసం ఏం చేశాడు ఈ లోకంలో అనే విషయాన్ని నమ్మితే, నమ్మిన దానికి అనుగుణంగా బ్రతుకుతాం మనం. నా మాట మీకు అర్థమవుతుందా? ప్రైజ్ ఎలా. అందుకే ప్రభు చెప్తాడు వారికి, ఈ అవిశ్వాసం పోవడానికి ఉపవాసం చెయ్యండి అని చెప్తాడు. ఎందుకు ఉపవాసం చేస్తున్నారు నాకు తెలియదు, కానీ ఉపవాసం ఎందుకు చెయ్యాలి అంటే, ప్రభు మాట నమ్మలేని హృదయ కాఠిన్యంతో మనం ఉంటే, ఎన్నిసార్లు వాక్యం చదివినా నా బుర్రకి వాక్యం ఎక్కకపోతే, అసలు నాకు అర్థం కాకపోతే, నా బ్రతుకు మారకపోతే, పోయిన సంవత్సరము నేను అబద్ధాలు ఆడుతూ తాగుడుగు జూదానికి అలవాటవుతూ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా బ్రతుకుతూ డ్రగ్స్ కి, పేకాటకి, బెట్టింగ్స్ కి ఇట్లా అలవాటైపోయిన జీవితం అయితే, దేవుని వాక్యం చెప్తుంది నిన్ను ఆయన విడిపించాడు అని. ఈ విషయం నువ్వు నమ్మడానికి ఉపవాసం చెయ్యి. ఉపవాసం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? నిన్ను నువ్వు ఉపేక్షించుకొని ప్రభువుతో సమయం గడపడం. అందరూ ఉపవాసం అంటే ఏమనుకుంటారంటే తిండి మానేయడం అనుకుంటారు. కాదండి. తిండి మానేస్తే దాన్ని డైటింగ్ అంటారు. మీకు తెలుసో తెలీదో, కానీ మనం ఏం చేయాలంటే ఉపవాసం అంటే ప్రభుతో ఎక్కువ సమయం గడపండి, వాక్యం ఎక్కువగా చదవండి. మీరు తింటారా తినరా పక్కన పెట్టండి. మీకు ఇంకొకటి ఈ ఆశ్చర్యపోయే మాట ఒకటి చూపిస్తానండి. యేసయ్య ఆయన చెప్పిన మాటే నేను మీకు చూపిస్తున్నాను. ఒక్కసారి ఈ మాట చదివి నేను ముగిస్తానండి. మార్కు సువార్తకి రండి ఒకసారి. ఈ మాట మత్తయి సువార్తలో కూడా మీకు కనపడుతుంది. ఆయన దగ్గరికి వాక్యం వినడానికి చాలా మంది వస్తారు కదండి.
చాలా మంది వస్తారు. చాలా మంది ఆకలితో ఉంటారు. మత్తయి సువార్త 15 అధ్యాయము 32 వచనం ఒకసారి చదవండి. ఇక్కడ నేను స్క్రీన్ మీద కూడా పెడతాను. మత్తయి సువార్త 15:32. ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూసి నమ్మదమని. ఆంటీ, మత్తయి సువార్త 15:32లో ఈ మాటలు ఉంటాయి. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యుద్ధనున్నారు. ఎవరిని పిలిచి ఎవరు చెప్తున్నారు? యేసయ్య శిష్యుల్ని పిలిచి చెప్తున్నాడు. ఈ జనాలు తినక 3 రోజులు అయ్యింది. నాకు వారి మీద కనికరం ఉంది. వారిని నేను ఉపవాసంతో పంపించును. వారికి ఆహారం పెట్టండి అని చెప్తాడు. మీకు ప్రభు యొక్క మనసు అర్థమైతే ఉపవాసాన్ని అర్థవంతంగా చేస్తారు. ఉపవాసం అంటే తిండి మానేయడం కాదండి. ఈ మాట ప్రభువే చెప్తున్నాడు. ఇదన్నా నమ్మండి. నమ్మితే ఏం చేస్తారు? ఇందాకే చెప్పాను నేను. వాట్ ఈజ్ నమ్మకం? బిలీఫ్. వాట్ ఈస్ బిలీఫ్? యాక్షన్ కరెస్పాండింగ్ టు ద మెసేజ్ యూ హర్డ్. నువ్వు విన్న దాన్ని బట్టి పని చెయ్యడం. వాక్యం ఏం చెప్తుంది? ప్రభువు జనాలను చూసి, వీళ్ళని ఉపవాసంతో పంపడం నాకు ఇష్టం లేదు, వారికి భోజనం పెట్టండి అంటాడు. అంటే ఉపవాసం అంటే అర్థం ఏంటి? నువ్వు భోజనం మానేయడము, మూర్ఛ పడిపోవడము, తిండి తిప్పలు లేకుండా దివాలుగా ఉండడం కాదండి. ఉపవాసం అంటే ఏంటంటే నీ శరీర ఆశల్ని పక్కన పెట్టు. వాటిని అసలు చంపేసేయి, అంచివేసేయి. ఎలా అంచిపోతాయి? బాగా తాగాలి అనుకున్నవాడు ఎలా తాగకుండా ఉండగలుగుతాడు? ఆ ఆ ఆ తాగాలి అనే ఆ స్పృహని దేవుని వాక్యంతో గెలవాలి. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ఈ పాపం చెయ్యాలనే కోరిక చచ్చిపోతుంది. ఇప్పుడు మనతో 2 యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఒకటి నా ఆశ, ఒకటి దేవుని మాట. దేవుని మాట నేను చదువుతున్నా కొద్దీ నాలో ఉన్న శరీరాశ చచ్చిపోతుంది. అందుకే దేవుని వాక్యం సజీవమైనది, సజీవమై బహుబలము గలది, రెండంచుల వాడిగల ఎటువంటి ఖడ్గము కంటే కూడా పదునైంది దేవుని వాక్యం. అందుకే ఎవరన్నా ఇంకా పాపంలో బ్రతుకుతున్నారా? వాక్యం. ఈ లోకంలో పరిష్కారం ఏంటో తెలుసా అండి? వాక్యమే. మీరు ఉపవాసం చెయ్యండి, తిండి మానేయకండి, ప్రభుతో సమయం గడపండి, చాలా సమయం గడపండి. ఎంత సమయం గడుపుతారంటే ఒక కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు ఎంత సమయం గడుపుతారండి? ఎంత ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటా ఉంటారు. ఆ ఆ ఆవిడ బాల్య దినాల గురించి ఈయన, ఈయన బాల్య దినాల గురించి ఆవిడ, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువుల గురించి ఈయన, వీళ్ళిద్దరూ ఎంత సమయం గడిపి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఒకరితో ఒకరు మమేకమవుతారు. అటువంటి సమయం మనం ప్రభుతో గడపాలి. ప్రభుతో ఎంత సమయం గడిపితే మనం ప్రభువుని అంత అర్థం చేసుకుంటాం. ఈ లోకంలో క్రైస్తవాన్ని అపోస్తలుల కంటే గొప్పగా చూపించేది ఎవరో తెలుసా అండి? మనమే. ఈరోజు దేవుడు నీకు నాకు ఇచ్చిన భారం ఏంటంటే క్రైస్తవ్యంలో ఉన్న క్రీస్తుని చూపించాలి లోకానికి. క్రీస్తు మతం కాదండి. చాలా మంది మతాల్లో కొన్ని రోజుల వరకే ఉపవాసం చేస్తారు, కొన్ని రోజుల వరకే నిష్ఠగా బ్రతుకుతారు, తర్వాత ఇష్టం ఉన్నట్టుగా ఉంటారు. కొన్ని రోజుల వరకే శాకాహారాలు, కొన్ని రోజుల వరకే చెప్పులు లేకుండా, కొన్ని రోజుల వరకే చాలా శుద్ధిగా బూతులు మాట్లాడకుండా చాలా రిస్ట్రిక్టెడ్ గా పెట్టుకుంటారు కొన్ని రోజులు. క్రైస్తవ్యము కొన్ని రోజులకి కాదండి, నువ్వు మట్టిలో కలిసే వరకు ఆ భయంతోనే బ్రతకాల. నా పక్కన నా దేవుడున్నాడు, నేను ఎట్లా అబద్ధాలు చెప్తాను? నా పక్కన నా దేవుడున్నాడు, నేను ఎట్లా బూతులు మాట్లాడతాను? నా పక్కనే నా దేవుడున్నాడు, నేను ఎట్లా సినిమా పాటలతో ఎంజాయ్ చేస్తాను? నా పక్కనే నా ప్రభు కూర్చొని ఉన్నాడు, నేను ఎట్లా తప్పుగా చూస్తాను ఒకరి వైపు?
నా పక్కన నా దేవుడు కూర్చున్నాడు. నేను నా దేవుడు ఒకే స్థలంలో కూర్చున్నప్పుడు నేనెట్లా కాని దాన్ని చూస్తాను. ఈ స్పృహ నువ్వు మట్టిలో కలిసే వరకు ఉండాలి. అలాంటి క్రీస్తుని లోకానికి పరిచయం చేయాలి. అలాంటి క్రీస్తుని నీ కుటుంబానికి పరిచయం చేయాలి. ఇలాంటి క్రీస్తుని నీ బిడ్డలకి పరిచయం చేయాలి. నువ్వు నమ్ముతున్న ఈ దేవుడు మనుషుల చేత నిర్మించబడ్డవాడు కాదు. ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళు అని మొక్కుతా ఉంటారు. వాళ్ళని వాళ్ళే చేసుకున్నారు. కానీ నువ్వు నేను ఆరాధిస్తున్న ఈ దేవదేవుణ్ణి నువ్వు నేను సృష్టించలా. ఆయనే ఆయన రూపులో, ఆయన పోలికలో నిన్ను నన్ను చేసుకున్నాడు. ఆచారాలు, పద్ధతుల కొరకు పెట్టుకోకండి. దానికి ఆవల, దానికి ఆవల క్రీస్తు మార్గంలోకి రండి. క్రీస్తుకు కావాల్సింది క్రీస్తుల్లో బ్రతికేవారు. క్రీస్తులో బ్రతకడానికి నమ్మకం కావాలి. నాకు దేవుడు ఏం చెప్పాడు? నాకు దేవుడు ఏమిచ్చాడు? నేను దాన్ని ఎంతవరకు నమ్ముతున్నాను? 5 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దేవుడు మనకి పాపము మీద విడుదల దయచేశాడు. పాపము మీద విడుదల. రెండవది, చీకటి అధికారము నుంచి విడుదల దేవుడు మనకిచ్చాడు. మూడవది, శాపము నుంచి విడుదల దేవుడు మనకిచ్చాడు. నాలుగవది, రోగము నుంచి విడుదల, మరణము నుంచి విడుదల. వీటన్నిటి నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఇంకా నేనేం చెయ్యాలి? ప్రభువులో ఆనందించాలి. ప్రభువుని ఎక్కువగా తెలుసుకోవాలి. ఈరోజు నేనేం చెయ్యాలి? సౌలుగా ఉన్న పౌలు సౌలుగా ఉన్నప్పుడు దమస్కు మార్గంలో యేసుక్రీస్తు వారి దర్శనం కలిగినప్పుడు సౌలు ప్రశ్న అడుగుతాడు దేవుణ్ణి. నేను ఇప్పుడు ఏమి చెయ్యవలెను? నువ్వు అడుగుతున్నావా దేవుణ్ణి? ఈ సంవత్సరం అడుగుతావు, దేవా నా పాపాలు క్షమించు. రేపు అడుగుతావు, దేవా నా పాపాలు క్షమించు. మళ్ళీ అడుగుతావు, దేవా నా పాపాలు క్షమించు. ఇలా ఎంతవరకు? నో, యు వాంట్ టు బ్లెస్. We born to receive blessing from the Bible. Color, sky blue color. అటువంటి క్రీస్తు మార్గంలో మనమంతా కూడా ప్రయాణం చేయడం గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా నీ పాదములకి స్తోత్రములు. దేవా నీ వాక్యం చేత మమ్మల్ని అందరినీ ముద్రించమని, నీ వాక్యంలో ప్రభువా మేము ఇంకా జీవించడానికి కృప చూపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.